ఒకరోజు అడవికి వెళ్ళావు. అడవికి వెళ్ళి రోజంతా కూడా ఎంత వెతికినా కానీ ఏ పక్షులు గానీ, జంతువులు గానీ కనిపించవు. చివరికి సాయంకాలానికి విసుగు చెంది తిరిగి ఇంటికి వస్తూ ఉంటే, ఒక చెట్టు మీద 2 పక్షులుంటే ఆ పక్షుల మీదకి విల్లు ఎక్కుపెడతావు. గురి చూసిన వెంటనే ఆ పక్షులు ఎగిరిపోతాయి. ఆ క్రోధంతోటి, ఆ కోపం, ఆవేశంతోటి ఆ పక్షులు ఎగిరిపోయిన తర్వాత ఆ గూట్లో 100 గుడ్లుంటాయి. ఆ 100 గుడ్లని పగలగొట్టేస్తావు. అది ఈ జన్మలో అనుభవిస్తున్నావు అంటాడు. అనిన వెంటనే కృష్ణుడిని ధృతరాష్ట్రుడు మరలా అడుగుతాడు. ఎప్పుడో 50 జన్మల క్రితం చేసుకున్న పాపాన్ని ఇప్పుడు నేను అనుభవిస్తున్నానా అంటాడు. అవును. ఇప్పుడు నీకు 100 మంది సంతానం కలగాలి అంటే నీవు ఎంత పుణ్యం చేసుకుంటే 100 మంది పుత్ర సంతానం కలుగుతుంది. లో చేసుకున్న పుణ్యం అంతా కూడా నీకు ఈ జన్మలో 100 మంది కుమారులుగా పుట్టారు. నువ్వు ఆ 50వ జన్మలో చేసుకున్న పాపం వల్ల ఈ జన్మలో నీకు వీరందరూ కూడా మరణించారు అని చెబుతాట. అప్పుడు అర్థమవుతుంది ధృతరాష్ట్రుడికి. మనం ఏం చేసినా కానీ ఈ జన్మలోనే పుణ్యకార్యం